ఎన్నికల ముందు ఇచ్చిన 6 వాగ్దానాల్లో మరో రెండింటిని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ను అందించే గృహ జ్యోతి పథకాన్ని, 500కే గ్యాస్ సిలిండర్ను ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సచివాలయంలో ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించి ఈ సాయంత్రం 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నిన్న రాత్రి నుంచి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పథకాల ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చారు. సెక్రటరియట్లో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్లకు బయలుదేరి వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించనున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్దిదారులు మార్చిలో 0 బిల్లును అందుకోనున్నారు. ఇక తొలుత ఈ పథకం అమలు కోసం కర్ణాటక తరహాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావించిన తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల లోపు వినియోగించి తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజా పాలన కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో 0 బిల్లు జారీ చేయనున్నారు. ఇంటి యజమానులతో పాటు అద్దెకు ఉండే వారికి కూడా ఈ పథకం అమలు కానుంది. అయితే అద్దెదారులు ఇంటిని ఖాళీ చేయగానే సంబంధిత సెక్షన్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు కొత్తగా ఏ ఇంట్లో అద్దెకు దిగారో ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ప్రస్తుతం ఎప్పుడో జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులు ఉండడంతో కొత్తగా మళ్లీ తెల్ల కార్డులు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కార్డులు అందుకునేవారు తమ ఇంటి కనెక్షన్ నెంబరు అలాగే తెల్ల కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేస్తే ఈ పథకం అమలు చేయనున్నారు. సంబంధిత తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఆర్ఓ కార్యాలయాల్లో పథకం అమలుకు చర్య తీసుకోనున్నారు. మహాలక్ష్మి పథకానికి ఇప్పటివరకు సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఆహార భద్రతా కార్డులో పేర్లు నమోదై వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా వాటిని కలిగి ఉన్న వారిలో వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 64 లక్షల మంది. ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్, బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్, ఆహార భద్రతా కార్డు నంబరు అన్ని పక్కాగా ఉన్న 40 లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా గ్యాస్ సబ్సిడీ ఎలా ఇవ్వాలి అనే అంశంపై కొద్ది రోజులుగా జరుగుతున్న తర్జన భర్జనలు ఒక కొలిక్కి వచ్చాయి. మహాలక్ష్మి పథకంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి 500 చొప్పున నగదు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సాఫ్ట్వేర్ను ఒక రాష్ట్రం కోసం మార్చడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లింపు విధానాన్ని మార్చేసింది. మహాలక్ష్మి లబ్ధిదారులు తొలుత గ్యాస్ సిలిండర్ మొత్తం ధర చెల్లించి రీఫిల్ తీసుకోవాలని, ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఓఎంసీలకు ముందస్తుగా
కొంత సొమ్ము అడ్వాన్స్ గా చెల్లించాలని నిర్ణయించి 3 రోజుల క్రితం 80 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము చెల్లించడానికి వినియోగిస్తారు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 955 ఉండగా ఈ మొత్తాన్ని లబ్ధిదారుడు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఇందులో 500 పోగా మిగిలిన 455ను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. కేంద్రం ఇప్పటికే నామమాత్రంగా 40 సబ్సిడీ ఇస్తోంది కాబట్టి ఒకవేళ దాన్ని కూడా కలుపుకుంటే 415 చొప్పున నగదు బదిలీ చేస్తారు. ఇక ఈ కార్యక్రమంలో తొలుత ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారన్నట్టుగా తెలిసింది. కానీ అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. వర్చువల్ గా ప్రసంగిస్తారు, పాల్గొంటారన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఈ రోజు ఏదైతే 200 రూపాయల కరెంటు సంబంధించి కావచ్చు, అట్లాగే 500 గ్యాస్ సిలిండర్, ఈ అంశాలు దీనికి సంబంధించి కూడా సచివాలయం వేదికగా ప్రారంభోత్సవం జరగబోతోంది. సో ఈ పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ పవన్, మొత్తానికి ఇవాళ పేదల సెంటిమెంట్ ను మరోసారి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా సాయంత్రం ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరై 2 స్కీమ్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. పర్టికులర్ గా మహిళలకు సంబంధించి 500 రూపాయలకి గ్యాస్ తో పాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఈ 2 స్కీమ్లని పేదల వేదికగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేయాలని భావించింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీని కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ షెడ్యూల్ వాయిదా పడింది. వర్చువల్ విధానంలో ఈ 2 స్కీమ్లను ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. దానికంటే ముందు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియట్ లో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 స్కీమ్లని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఆ తదనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నేరుగా చేవెళ్ల సభకు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎంతో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు సీతక్క మరియు అందుబాటులో ఉన్నటువంటి చాలా మంది పూర్తి స్థాయి కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా చేవెళ్ల సభకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్ గా 6 గ్యారంటీ స్కీములే ప్రామాణికంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 స్కీములను అమల్లోకి చేయడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మరోసారి కలిసి వచ్చిందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. గతంలో 2004 నుంచి చేవెళ్ల సెంటిమెంట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తుంది. ప్రస్తుతం అదే సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వీక్షిస్తా ఉంది. దానికి అనుగుణంగా వాస్తవానికి భారీ బహిరంగ సభను చేవెళ్లలో చేపట్టాలని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల నేపథ్యంలో 2 పథకాలను సెక్రటరియట్ లోనే ఓపెనింగ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి అఫీషియల్ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకి 2 కార్యక్రమాలని అఫీషియల్ గా సెక్రటరియట్ లోనే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నారు. ఆ తదనంతరం చేవెళ్ల సభను ఉద్దేశించి అక్కడ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ 2 స్కీమ్లకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇనాగ్రేట్ చేయబోతున్నారు కాబట్టి తదనంతరం మిగతా 2 స్కీమ్ మొత్తం 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఇప్పటికే 2 స్కీములు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇవాళ 2 స్కీములు అందుబాటులోకి రావడంతో 4 స్కీములు పూర్తవుతాయి. మరో 2 స్కీమ్లకు సంబంధించి యువ వికాసంతో పాటు రైతు భరోసా, ఈ 2 స్కీమ్లను పార్లమెంట్ ఎన్నికల తర్వాత అఫీషియల్ గా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.